చేస్తున్నా. ఈరోజు నువ్వేమై ఉన్నావో, ఈరోజు నేనేమై ఉన్నానో, ఈరోజు మనం ఏమై ఉన్నామో అది దేవుడు మనకిచ్చిన బహుమానం. ఈరోజు నీకు చిన్న ఉద్యోగం ఉందా? అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. మంచి ఉద్యోగం ఉందా? దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. ఆరోగ్యంగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. చక్కగా మాట్లాడగలుగుతున్నావా? చక్కగా పాటలు పాడగలుగుతున్నావా? చక్కగా కష్టపడి పనిచేసుకోగలుగుతున్నావా? ఈరోజు నువ్వు ఏ బహుమానం అయితే నీ జీవితంలో కలిగి ఉన్నావో అవన్నీ కూడా దేవుడిచ్చిన బహుమానం. దాన్ని ఆధారం చేసుకొని నువ్వు కలిగి ఉన్నటువంటి చదువును కావచ్చు, నువ్వు కలిగి ఉన్న తెలివిని కావచ్చు, కష్టపడే తత్వాన్ని కావచ్చు, జ్ఞానాన్ని కావచ్చు, అందాన్ని కావచ్చు, మాటకారితనాన్ని కావచ్చు, దేవుడు నీకు ఇచ్చినటువంటి టాలెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఆధారం చేసుకొని దేవుణ్ణి మహిమపరచొచ్చు, ఆయన ప్రేమను లోకానికి పంచొచ్చు, ఆయనను బహుగా సంతోషపరిచే వ్యక్తిగా నువ్వు కనపరుచుకోవచ్చు. లేదా నువ్వు కలిగి ఉన్న తెలివితో అమాయకులను మోసం చేయొచ్చు, నీవు కలిగి ఉన్న మాటకారితనంతో మనుషులను మభ్యపరచొచ్చు, నీవు కలిగి ఉన్నటువంటి అందంతో ఆకర్షణతో ఇతరుల జీవితాలను ఆటలాడుకోవచ్చు, ఆఖరికి నీ జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, కార్యారంభము కంటే కార్యాంతము మేలో, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలో. రాజుగా అభిషేకించినప్పుడు సౌలుకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుని కోసం బ్రతకడానికి, దేవుణ్ణి సంతోషపరచటానికి, దేవుని చిత్తానుసారంగా జీవించటానికి, దేవుడు తనకిచ్చిన అధికారాన్ని బట్టి కావచ్చు, దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని బట్టి కావచ్చు, దేవుణ్ణి ఘనపరిచే విధంగా జీవిస్తాడు అని నమ్మి దేవుడు సౌలుకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ప్రతి అవకాశమో దేవుడిచ్చిందే.